హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. ఇది మామూలు మాస్ కాదురా మావా అనేటట్టు చేశాడు బిగ్ బాస్. ఈ సీజన్ మొత్తం ఎత్తేసింది అని అంతా చేతులెత్తేశారు. అయితే చివర్లో ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. బిగ్ బాస్ సీజన్ 8లో కీలక పరిణామం. ఊహించని ట్విస్ట్ అంటే ఇదే. ఆదివారం నాటి ఎపిసోడ్ తర్వాత చూపించిన ప్రోమో చూస్తే ఊర మాస్ అనిపించింది. ఎలిమినేషన్ అయిన సోనియా వచ్చి నిఖిల్ నెత్తిన సీసా పగలగొట్టి నామినేట్ చేయడం ఏదైతే ఉందో మామూలు ట్విస్ట్ కాదు. అయితే నేటి నామినేషన్లో మరో ట్విస్ట్ ఏంటంటే బిగ్ బాస్ 12వ వారం నామినేషన్స్. ఓడియమ్మ బిగ్ బాసు ఏమైనా ట్విస్ట్ ఇచ్చాడా? తొక్కలో బిగ్ బాస్ ఈ సీజన్ పని అయిపోయిందని నీరసించిపోయిన బిగ్ బాస్ ప్రేక్షకుల్లో ఫుల్ వోల్టేజ్ ఇచ్చే ట్విస్ట్ ఇచ్చాడు. అదే 12వ వారంలో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ హౌస్లో ఉన్న వాళ్ళని నామినేట్ చేయడం. ఈ ట్విస్ట్ అయితే సీజన్ 8లోనే ది బెస్ట్ అని చెప్పొచ్చు. పైగా కంటెంట్ ఇవ్వడంలోనూ టీఆర్పీ రేటింగ్ లేపడంలోనూ తన తర్వాతే ఎవరైనా అని ఎప్పటికీ నిరూపించిన సీజన్ 8 గేమ్ చేంజర్. సోనియా ఆకుల్కు కరెక్ట్ టైం చూసి కరెక్ట్ పర్సన్ని నామినేట్ చేయించడం ఏదైతే ఉందో మాటలు లేవు, మంటలే. సోనియా ఆకుల రావటం, నిఖిల్ నెత్తిన సీసా పగలగొట్టి అతన్ని నామినేట్ చేయడం ఎవరూ ఊహించి ఉండరు. ఇది ఒక ఎత్తైతే సోనియా ఆకుల ఇన్స్టాగ్రామ్లో నిఖిల్ నిజస్వరూపాన్ని బయటపెడుతూ ఇన్నాళ్ళు ఏ ముసుగుతో అయితే జనాల్ని మోసం చేస్తూ వస్తున్నాడో ఆ ముసుగుని తొలగించే పోస్టులు పెట్టి బిగ్ బాస్ ఆటను మొత్తం టర్న్ చేసేసింది సోనియా. నిఖిల్ సోనియాల మధ్య గొడవ నెక్స్ట్ లెవెల్ అయితే బేబక్క వర్సెస్ పృథ్వీ, నైనికా వర్సెస్ నబీల్ల మధ్య గొడవలు కూడా గట్టిగానే అయ్యాయి. ఎవరిని నామినేట్ చేశారో చూద్దాం. సోనియా నిఖిల్ ప్రేరణను నామినేట్ చేసింది. శేఖర్ భాష యష్మి ప్రేరణను నామినేట్ చేశాడు. బేబక్క నిఖిల్ ప్రేరణలను నామినేట్ చేసింది. మణికంఠ నిఖిల్ నబీల్ను నామినేట్ చేశాడు. ఆదిత్య ఓం ప్రేరణ యష్మిల్ను నామినేట్ చేశాడు. నైనిక యష్మి నబీల్ను నామినేట్ చేసింది. నామినేట్ అయిన కంటెస్టెంట్స్ లిస్ట్: నిఖిల్, ప్రేరణ, పృథ్వీ, యష్మి, నబీల్. ఈ 5గురు 12వ వారం నామినేషన్లో ఉన్నారు. మెగా చీఫ్కి స్వైప్ చేస్తే పవర్ ఉండడంతో గత వారం అయితే చీఫ్కి ఎలాంటి పవర్ ఇవ్వలేదు. మరి అక్కడున్నది అవినాష్ కాబట్టి స్వైప్ పవర్ ఇస్తారో లేదో చూడాలి. టోటల్గా జరిగిన ఈ 12వ వారం నామినేషన్లో సోనియా నిఖిల్ని నామినేట్ చేయడం హైలైట్ అయితే మణికంఠ నబీల్ని నామినేట్ చేయడం ఇంట్రెస్టింగ్. మణికంఠ నామినేట్ అయ్యేసరికి నబీల్లో మంచి బాండింగ్ ఉంది. మధ్య మధ్యలో చిన్న చిన్న డిస్కషన్స్ వచ్చినా కూడా వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ మంచిగానే ఉంది. అయితే మణికంఠ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసిన తర్వాత బయట పరిస్థితి ఏంటి, నబీల్కి ఏ విధమైన క్రేజ్ వచ్చిందన్న దానిపై ఫుల్ క్లారిటీ ఉంది. కానీ ఇలాంటి పరిస్థితుల్లో నబీల్ని నామినేట్ చేయడం అందరికీ అనుమానం రావచ్చు. కానీ ఈ నామినేషన్స్ అనేవి టీఆర్పీ ట్రిక్స్ అనేది మాత్రం నిజం. అయితే మణికంఠ తనతో ఎవరైతే క్లోజ్గా ఉంటారో వాళ్ళని నామినేట్ చేస్తాడని తొలి నుంచి జరుగుతూనే ఉంది. అయితే నబీల్ విషయంలో ఆ సెంటిమెంట్ని మళ్ళీ నిజం చేసింది బిగ్ బాస్ టీం. సోనియా నిఖిల్ని నామినేట్ చేయడం కానీ నబీల్ని ఎలిమినేషన్లోకి తీసుకుని రావడం కానీ ఖచ్చితంగా బిగ్ బాస్ టీఆర్పీ ట్రిక్స్ కిందే పరిగణించవచ్చు. ఎందుకంటే మణికంఠని యష్మి గౌడ దారుణంగా ద్వేషించింది. కన్నడ బ్యాచ్ అంతా మణికంఠను ఎన్ని విధాలుగా బాధ పెట్టాలో అన్ని విధాలుగా బాధ పెట్టారు. అలాంటి కన్నడ బ్యాచ్లో కేవలం నిఖిల్ని మాత్రమే నామినేట్ చేశాడంటే ఆ నామినేషన్స్ వెనుక బిగ్ బాస్ టీం బలమైన స్క్రిప్టే ఉందని అనిపిస్తుంది. నబీల్, నిఖిల్ లాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ నామినేషన్లో ఉంటేనే ఓటింగ్ షేర్ పెరుగుతుంది, టీఆర్పీ కూడా పెరుగుతుంది. పైగా ఆల్రెడీ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన వాళ్ళని తీసుకొచ్చి నామినేషన్ చేస్తున్నారంటే ఖచ్చితంగా బిగ్ బాస్ టీం ఇన్పుట్ ఇస్తారు. ఆ ఇన్పుట్స్లో భాగంగానే ఈ నామినేషన్స్ జరిగి ఉండొచ్చు. మొత్తానికైతే ఎలిమినేట్ అయిన పాత కంటెస్టెంట్ని చివర్లో హౌస్లోకి తీసుకొచ్చి నామినేషన్లో పెట్టడం ఏదైతే ఉందో బిగ్ బాస్ సీజన్ 8లో ది బెస్ట్ ట్విస్ట్ అనే చెప్పొచ్చు. ఈ నిర్ణయం సీజన్ 8 గేమ్ చేంజర్ అనే చెప్పొచ్చు. అయితే ఈ 12వ వారం నామినేషన్ 2 రోజులు జరగబోతున్నాయి. తొలి రోజు బేబక్క, శేఖర్ భాష, సోనియా, మణికంఠలు మాత్రమే నామినేషన్లో పాల్గొన్నారు. మిగిలిన ఎలిమినేట్ కంటెస్టెంట్లు 2వ రోజు నామినేషన్లో పాల్గొనబోతున్నారు. అసలు ఇప్పటి వరకు ఏ నామినేషన్లోనూ చూడనన్ని ట్విస్టులు ఈ నామినేషన్లో ఉండబోతున్నాయి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.